సో, లాస్ట్ క్లాసెస్‌లో మనము క్లియర్‌గా డిస్కషన్ చేసాం. లైక్ వెండర్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి? అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో, టుడే క్లాస్‌లో వచ్చేసి ఫైనల్ టాపిక్ అకౌంట్స్ పేయబుల్‌లో వెండర్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? అనేది టుడే క్లాస్‌లో మనం డిస్కస్ చేస్తాం. వెండర్ డౌన్ పేమెంట్స్. ఈ వెండర్ డౌన్ పేమెంట్స్‌ని మనం ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? ఎప్పుడు యూజ్ చేస్తాం? అనేది టుడే క్లాస్‌లో డిస్కషన్ చేద్దాం. ఓకే. సో, లైక్ జస్విత 11:30 కల్లా నేను తీసుకుంటాను నీకు క్లాసు. ఓకే. ఆ ఎర్రర్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. నేను మెసేజ్ చేస్తాను. ఓకే సార్. చూడండి. వెండర్ డౌన్ పేమెంట్ అంటే ఏంటి అనేది చూద్దాం. Down payments are sometimes also referred to as a advance payments. It is a payment made or received before the physical exchange of goods and services. Once the recipient or delivery of goods and services occurs, the down payment clears against the final invoice. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డౌన్ పేమెంట్స్ అంటే అడ్వాన్స్ పేమెంట్స్ పే చేయడం. ఇప్పుడు మన దగ్గర 1 వీక్ ఉంటే స్టాక్ కంప్లీట్ అవుతుంది. మనం ఏం చేస్తాం? మన యొక్క సప్లయర్ ఎవరైతే ఉంటారో వారికి కన్ఫర్మేషన్ కోసం, స్టాక్ కన్ఫర్మేషన్ కోసం 1,00,000 స్టాక్ మనకు అవసరమైతే 50,000 ముందుగానే అడ్వాన్స్ పేమెంట్ చేస్తాం. అలా చేయకపోతే ఆ స్టాక్ ఆ పర్సన్ వేరే వాళ్ళకి సేల్ చేసుకుంటారు. సో, కాబట్టి అడ్వాన్స్ పేమెంట్ చేశామనుకోండి, ముందుగా మనకు స్టాక్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. ఓకేనా? సో, ముందుగానే మనం అడ్వాన్స్ ఎవరికైతే సప్లయర్స్‌కి గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద పే చేస్తామో దాన్ని అడ్వాన్స్ పేమెంట్స్ అంటాం. ఓకే. సో, మనం రిసీవ్ చేసుకున్నామంటే, అది మన రిసిప్ట్ కస్టమర్ కిందకొస్తుంది అకౌంట్స్ రిసీవబుల్స్‌లో. గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి మనకి కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూసుకుంటే చూడండి. ఆల్టర్‌నేటివ్ రీకాన్సిలేషన్ జీఎల్ అకౌంట్ ఎఫ్ఎస్00లో అడ్వాన్స్ టు వెండర్ అనే కరెంట్ అసెట్‌లో క్రియేట్ చేసుకోవాలి. తర్వాత లింక్ ఆల్టర్‌నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకాన్సిలేషన్ ఓబీవైఆర్. పోస్ట్ డౌన్ పేమెంట్స్ ఎఫ్-48. Post invoice against down payments FB60. Vendor line item display FB11. Transfer posting F-54. Clear vendor payment F-53. ఓకే. ఇవి మనం చేసుకుంటాం. ఓకే. డన్. ఇప్పుడు ఎస్ఏబి ఓపెన్ చేస్తున్నాను. గైస్. సో, టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు ఇది నా సెకండ్ ఛానల్. సో, దీంట్లో కూడా ఎస్ఏపి అండ్ టాలీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే చేసుకోండి. దీంట్లో కూడా మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. యాహ్! సో, ఫస్టు ఎఫ్ఎస్00కి వెళ్దాం. ఎఫ్ఎస్00లో కరెంట్ అసెట్ ఓపెన్ చేయండి. ఇక్కడ కాపీ చేయండి. 4 తీసుకోండి. అకౌంట్ గ్రూప్ కరెంట్ అసెట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఆర్ బ్యాలెన్స్ షీట్ కిందకొస్తుంది. షార్ట్ టెక్స్ట్ తీసుకోండి. అడ్వాన్స్ టు వెండర్. సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. కంట్రోల్ డేటా చూడండి. డౌన్ పేమెంట్స్ కదా! చూడండి. కరెంట్ అసెట్స్, డౌన్ పేమెంట్స్ వెండర్. సో, ఇక్కడ రీకాన్ అకౌంట్ టైప్ వెండర్స్, సార్ట్‌కి 001, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G067. రీకాన్ అకౌంట్ టైప్ తీసుకోండి. వెండర్స్, లైన్ ఐటెం డిస్ప్లే 001, క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, చూడండి G067. సేవ్ చేయండి. ఓకే. నెక్స్ట్
లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకాన్ అకౌంట్ ఓబివైఆర్ ఓబివైఆర్కి వెళ్ళాలి. క్లాస్ ఓబివైఆర్ అకౌంట్ టైప్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు. స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఏ ఫర్ డౌన్ పేమెంట్స్, ఎఫ్ ఫర్ పేమెంట్ రిక్వెస్ట్. ఈ రెండింటిని మనం ఓపెన్ చేయాలి. మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు రీకాన్ అకౌంట్ ఉంది, స్పెషల్ జిఎల్ అకౌంట్ ఉంది. రీకాన్ అకౌంట్ అంటే డొమెస్టిక్ వెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. డొమెస్టిక్ వెండర్. తర్వాత స్పెషల్ జిఎల్ అకౌంట్. ఇక్కడ వచ్చేసి మనకి లైక్ ఇప్పుడు క్రియేట్ చేశారు కదా, ఆ పర్సన్ తీసుకోవాలి. అడ్వాన్స్డ్ వెండర్ ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి సేవ్ చేయాలి. నెక్స్ట్ ఎఫ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ డొమెస్టిక్ వెండర్, స్పెషల్ జిఎల్ అకౌంట్ ప్లానింగ్, అడ్వాన్స్డ్ వెండర్. సేవ్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, పోస్ట్ డౌన్ పేమెంట్స్ F-48. యాక్చువల్గా నీకు 2 lakhs సరుకు స్టాక్ కావాలి, కానీ ముందుగా నువ్వు 1 lakh పే చేస్తుంది. ఎందుకోసం? స్టాక్ కన్ఫర్మేషన్ కోసం. స్టాక్ కన్ఫర్మేషన్ కోసం. పోస్ట్ డౌన్ పేమెంట్స్ F-48. ఇప్పుడు F-48 వెళ్ళండి. పోస్ట్ వెండర్ డౌన్ పేమెంట్ KZ. ముందుగానే మీకు 2 lakhs స్టాక్ కావాలనుకుంటే మీరు ముందుగా ఏం చేస్తున్నారంటే 1 lakh అమౌంట్ ముందుగా పే చేస్తున్నారు. ఈరోజు డేట్ ఇవ్వండి. KZ రెఫరెన్స్ నెంబర్. వెండర్ ఇన్వాయిస్. వెండర్ డౌన్ పేమెంట్ మీ సర్వీస్. వెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ వెండర్ డౌన్ పేమెంట్ లో హైలైట్ అయ్యేది ఏంటి అంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఏ అని ఇస్తున్నాం. ఏ అని ఇస్తే డి ఫర్ కస్టమర్, కే ఫర్ వెండర్. మీరు కే సెలెక్ట్ చేసుకోవాలి. కే. దీని స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు. బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత అమౌంట్ ఎంత? 1 lakh సెలెక్ట్ చేసుకుంటున్నాం. వాల్యూ డేట్. వెండర్ ఇన్వాయిస్. ఎంటర్. $1 lakh. వెండర్ ఇన్వాయిస్. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 2007 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. 2 lakh స్టాక్ మనకు కావాలనుకుంటే ఓకే, మనం 1 lakh ముందుగానే పే చేసాము. 1 lakh ముందుగానే మనం పే చేసాము. ఓకే, ఇప్పుడు అడ్వాన్స్ గా మనం పే చేసాం. పే చేసిన తర్వాత ఇంకా మెయిన్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. FB60లో పోస్ట్ ఇన్వాయిస్ అగైనెస్ట్ డౌన్ పేమెంట్స్ FB60లో మెయిన్ ఇన్వాయిస్ గా మనం ఎంటర్ చేయాలి. సో అప్పుడు 2 lakhs అనే అమౌంట్ ఇక్కడ టైప్ చేయాలి. 2 lakhs. యాక్చువల్గా మనకు 2 lakhs సరుకు కావాలనుకుంటే 1 lakh ముందుగానే పే చేసాం. తర్వాత ఏం చేయాలి? మెయిన్ ఇన్వాయిస్ 2 lakhs ఉంది కదా, అది ఒరిజినల్ గా పోస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ 1 lakh అనే అమౌంట్ కనబడుతుందా లేదా FBL1N లో? చూడండి, /n FBL1N.
వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. వెండర్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎందుకు కనిపించట్లేదు? నేను 1 lakh ముందుగానే పోస్ట్ చేశాను కదా! కానీ ఎందుకు కనిపించట్లేదు అంటే, మనం కొంచెం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్, స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఇది ఎస్ పెట్టాలి. ఎస్ పెడితేనే కనబడుతుంది. ఓకే, చూడండి కనబడిందా? ఏ అంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు. స్పెషల్ జిఎల్ ఇండికేటర్. వెండర్ ఇన్వాయిస్, అమౌంట్ ఇన్ లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ డేట్, ఏజెడ్, డాక్యుమెంట్ నెంబర్, అసైన్మెంట్. ఓకే, ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటాను. నెక్స్ట్ FB60 తీసుకుంటున్నాను. ఎంటర్ వెండర్ ఇన్వాయిస్, కంపెనీ కోడ్, ఫాస్ట్ ట్రాక్ 1. కంపెనీ కోడ్ ఇవ్వండి. వెండర్ని సెలెక్ట్ చేసుకోండి. టుడే డేట్, రెఫరెన్స్ నెంబర్, ఇన్వాయిస్ 2 lakhs, వెండర్ ఇన్వాయిస్, చేజ్ అకౌంట్ 2 lakhs, డ్యూ డేట్, పర్చేజ్ అకౌంట్, ఎంటర్. సిమ్యులేట్, సేవ్. ఓకే, బ్యాక్ వచ్చేయండి. FBL1కి వచ్చేయండి. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా? ఇంకా మనం ఎంత పే చేయాలి? 1 lakh పే చేయాలి. సో ఇలా బెల్ ఐకాన్ ఉంటే డ్యూలో ఉందని అర్థం. కేఆర్, ఓకే, మెయిన్ ఇన్వాయిస్, కేజెడ్ ముందుగా పే చేసిన ఇన్వాయిస్. ఓకే, ఇంకా రిమైనింగ్ 1 lakh ఏదైతే ఉందో అది రిమైనింగ్. సో పేమెంట్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. పేమెంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అంటే F-54. F-54 చేయాలి. SN F-54. క్లియర్ వెండర్ డౌన్ పేమెంట్. క్లియర్ వెండర్ డౌన్ పేమెంట్. టుడే డేట్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, కేజెడ్ కాస్త కేఏగా మారుతుంది. కేజెడ్ కాస్త కేఏగా మారుతుంది. వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ డౌన్ పేమెంట్స్. చూడండి, ఇన్ కంపెనీ కోడ్ పాస్ 1 ద నెంబర్ రేంజ్ 17 ఈజ్ మిస్సింగ్. అంటే ఇక్కడ గ్లోబల్ సెట్టింగ్స్ లో నెంబర్ రేంజ్ 17కి మనం నెంబర్ అనేది సెట్ చేసుకోవాలి. FBN1కి వెళ్ళాలి. సింబల్ 17, 24, 25. సో ఇక్కడ ఫైనాన్స్ లేదు కదా, 24 తీసుకోండి. ఇక్కడ ఎంతవరకు అయిపోయింది? 3000 వరకు అయిపోయింది. 3001, 4000, 3500. సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళండి /n F-54. ప్రాసెస్ డౌన్ పేమెంట్స్. ఇప్పుడు ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేసుకోవాలి.
సేవ్ చేద్దాం. ఓకే. ఒకసారి ఓపెన్ చేయండి. 50 ఇస్తున్నాను. బ్యాక్. రెండు అలాగే వచ్చాయి. మళ్ళీ ఒకసారి పోస్ట్ ఇస్తున్నాను. /53. F-54 కదా. /F-54. సెలెక్ట్ చేయండి. వెండర్ సంబంధించిన నెంబర్ ఒకటి ఉంటుంది చూడండి. ఒకసారి నెంబర్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. లైక్ సోషల్ జిఎల్ డెబిట్.
Payment days. ఎందుకంటే ఈ ఎర్రర్ మనకి ఎలా వస్తుందని కూడా ఐడెంటిఫై చేయాలి. ఈ నెంబర్ తీసుకోండి, Ctrl+C కాపీ, నెట్ ఓపెన్ చేసి చూడండి. Correct the marked item. So FBD1 getting this message. ఓకేనా? 27 డాక్యుమెంట్ 3001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ పాస్వర్డ్ 27 తీసుకుంటే క్లియర్ అయింది. ఓకే, యా, వెళ్ళి చూడండి. ఇప్పుడు కేజెడ్ కాస్త ఏ మారుతుందో చూడండి. రిఫ్రెష్, కేఏగా మారిందా? కేజెడ్ కాస్త కేఏగా మారింది. అంటే ఇంకా రిమైనింగ్ అమౌంట్ మనం ఫైనల్ గా క్లియర్ చేస్తాం. చూడండి, ఈ ఎర్రర్స్ చిన్న చిన్న ఎర్రర్స్ కనుక్కోవడానికి ఎంత టైం పడుతుంది. క్లియర్ వెండర్ పేమెంట్ F-53 F-53 డేట్ ఇవ్వండి. మళ్ళీ కేజెడ్ గా మారుతుంది మెయిన్ ఇన్వాయిస్. బ్యాంక్ అకౌంట్ అమౌంట్ 1 lakh కదా పెండింగ్ ఉంది, ఆ 1 lakh ఇవ్వండి. టుడే డేట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ ప్రాసెస్ ఓపెన్. చూసారా, అమౌంట్ ఎంటర్డ్ 1 lakh, అసైన్డ్ 1 lakh, నాట్ అసైన్డ్ 0. సేమ్. సో టోటల్ అమౌంట్ క్లియర్. ఇప్పుడు FBL1 వెళ్ళి చూడండి, లిస్ట్, రిఫ్రెష్, టోటల్ క్లియర్. కావాలంటే చెక్ చేసుకోండి. పీరియడ్ ఐటమ్స్ 28/03/2025 ఎగ్జిక్యూట్. చూడండి, సో 2 lakhs మనకు స్టాక్ కావాల్సి వచ్చింది. 1 lakh ముందుగానే పే చేసాం. రిమైనింగ్ 1 lakh ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మెయిన్ ఇన్వాయిస్ గా దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. సో దీన్నే మనం వెండర్ డౌన్ పేమెంట్స్ అంటారు. వీటిని మనం వెండర్ డౌన్ పేమెంట్స్ అని చెప్తాం. ఓకేనా గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ఈ టాపిక్ లో డౌట్ ఉన్నాయా? ఎనీవన్? శ్రీను, ప్రదీప్, జస్విత, లాస్య, లోకేష్, ఎనీ డౌట్స్ మా? వెండర్ డౌన్ పేమెంట్స్ అంటే అర్థమైందా? సో అడ్వాన్స్ అమౌంట్స్ పే చేయడం. ఏ వెండర్ దగ్గర నుంచి మనకు స్టాక్ కావాలనుకుంటున్నామో ఆ వెండర్ కి సంబంధించి మనకి 1 lakh, 2 lakhs, 3 lakhs అనేది ముందుగానే అడ్వాన్స్ గా పే చేయడం వల్ల ఆ స్టాక్ మన మీదనే కన్ఫర్మేషన్ ఇస్తారు. లేదు అంటే ఆ స్టాక్ ను వాళ్ళు వేరే వాళ్ళకు సేల్ చేసుకుంటారు అనమాట. సో కాబట్టి దాన్ని ఆ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సో దాన్ని చేసేసేయండి. ఓకే, టుమారో అకౌంట్స్ రిసీవబుల్స్ స్టార్ట్ చేస్తాం. టుమారో అకౌంట్స్ రిసీవబుల్స్. ఓకే. Yes.